ఖమ్మంనగరంలో తలసేమియా సిక్కిలాండ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తలసేమియా బాధిత చిన్నారులతో మంత్రి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తలసేమియా చిన్నారులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. గర్భిణీలకు తలసేమియా వ్యాధికి సంబంధించిన పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహించేలా దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. వీళ్ళందరికీ దురదృష్టం. అది మనకి సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనకి తెలియకుండా మన జన్మలోనే ఆ భగవంతుడు మరి అది ఏ రకంగా సృష్టిస్తున్నాడో నాకు తెలియదు. కానీ డాక్టర్ గారు మొన్న కూడా చెప్పారు, చాలా బాధేసింది. దానికి శాశ్వత పరిష్కారం లేదు. వచ్చిన తర్వాత వాళ్ళ జీవితకాలం ఆ రకంగా చేసుకోవాలనంటే సామాన్యులు కానీ, పేదలు కానీ, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పేది దాన్ని రాకుండానే నిరోధిస్తే బెటరు. కాబట్టి వచ్చిన తర్వాత చేయాలంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్లడ్ ఎక్కించటం,